22న విజయవాడలో బీసీ సింహగర్జన మహాసభ. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 22న జరుగుతున్న బీసీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బీసీవై పార్టీ ఆంధ్ర రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్లు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని పూలే సర్కిల్లో భారత చైతన్య యువజన పార్టీ ఆంధ్ర రాష్ట్ర పీఏసీ కమిటీ సభ్యులు పాల రమేష్ యాదవ్ అధ్యక్షతన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జి అయ్యన్న యాదవ్, బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ జె శ్రీనివాసులు, వాల్మీకి ఉద్యమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామానాయుడు, వాల్మీకి సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ చనకంటి సాంబమూర్తి, రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ కుమర గిరిబాబు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు కంది వరుణ్ కుమార్ యాదవ్, రాచకౌలుట్ల యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాల్మీకి కర్నూలు జిల్లా కన్వీనర్ ఎల్లర్తి అర్జున్, కర్నూలు జిల్లా యూత్ కన్వీనర్ కప్పట్రాల మధు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. బీసీ సింహగర్జనను 2 తెలుగు రాష్ట్రాల నుండి ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఫిబ్రవరి 22వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో బీసీల ఐక్యత, ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యంగా జరగనున్న బీసీ సింహగర్జన మహాసభకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. చైతన్యం కల్పించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ఈ 2 కుటుంబ పార్టీల నుంచి ప్రతి ఒక్కరిని స్వతంత్రం కల్పించాలని, అదేవిధంగా ఈ బీసీ స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ నెల 22వ తారీఖున విజయవాడలో తలపెట్టిన బీసీ సింహగర్జనకి ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కూడా ఇది మా రక్షణ కోసం, ప్రతి బీసీ కూడా ఈ రోజు మా భవిష్యత్తు కోసం జరుగుతున్న సభ అని భావించాలి. ఈ సభలో ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అమరావతిలో 1000 ఎకరాల భూమిని కేటాయించాలని, బీసీ రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని, 44% రిజర్వేషన్లని చట్టసభల్లో కల్పించాలని ఈ డిమాండ్లతోటి ఈ నెల 22వ తారీఖున జరిగే సభతో లక్షలాది మంది వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ మరో స్వతంత్ర ఉద్యమంలో భావించాలి దీన్ని. ఇప్పటిదాకా ఏదైతే రాష్ట్రంలో బీసీలందరినీ అణచివేయబడ్డారో ఈ అగ్రవర్ణ పార్టీల నుంచి బయట పడేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్రం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక కొత్త నాంది పలుకుతున్న స్వతంత్ర పోరాటం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. ఎస్టీలను అడగదొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ, వైసీపీ పార్టీ, ఈ 3 పార్టీలు గత 70 సంవత్సరాల నుంచి హక్కులను కాలరాస్తున్నాయి. ఈ సందర్భంలో రామచంద్ర యాదవ్ గారు బహుజనుల రాజ్యాధికారం కోసం, మన బీసీ, ఎస్టీ మైనార్టీల కోసం భారత చైతన్య యువజన పార్టీ అని పార్టీ స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ విజయవాడలో నాగార్జున స్టేడియంలో బీసీ సింహగర్జన అనే బీసీల కోసం ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఒక 5 ముఖ్యమైన ఎజెండాలతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా శ్రీకృష్ణునికి, జామావతికి కళ్యాణంతో సాంస్కృతిక కార్యక్రమం మొదలుపెట్టి బీసీల అజెండాల కోసం 1000 ఎకరాలు బీసీ పారిశ్రామికవేత్తల కోసం కావాలని చెప్పి, అలాగే బీసీ రక్షణ చట్టం ఒకటి, అలాగే 44% బీసీలకు రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కావాలని చెప్పేసి కొన్ని ఎజెండాలతో ఈ బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. కావున బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరులారా, వందల మంది, లక్షల మంది ఈ బహిరంగ సభకు తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, నా పేరు కంది వరుణ్ కుమార్ యాదవ్, బీసీవై పార్టీ ఈసీ మెంబర్.